సో ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. ఇందాక వీడియో కంటిన్యూ చూడండి, ఓకేనా. సో ఇప్పుడు మనం హ్యాండ్ని ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్ అనేది చాలా రకాలుగా మనమైతే డ్రా చేసుకోవచ్చు, ఓకేనా. ఈ హ్యాండ్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇది నేనే స్టిచ్ చేశాను కాబట్టి, సో దీన్ని బట్టి నేను ఇలా ఇలానే కట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడికి మనకైతే చంక లూజ్ అనేది ఉంది, ఓకేనా. సో ఇక్కడికి ఇలా, ఓకేనా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ నుంచి సో ఇలా ఇందులోకి ఇలా చంక డౌన్ అనేది తీసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ లోడ్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి, ఓకేనా. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఓపెన్ చేయాలి. ఇక్కడ కొంచెం ఇది ఉంది కదా, ఇది కొంచెం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి సో అట్లయితే పడతాయి కదా, దానికి ఇక్కడ పీస్ ఇలా కట్ చేసి ఇలా వేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీస్తున్నాను. చూసారు కదా హ్యాండ్స్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అంతే. సో ఇలా చిన్న దాకా అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనము ఇలా బ్యాక్ పార్ట్ తీసినాం కదా మనము, ఇది మనకి ఎడమ చేయి సైడ్ రావాలి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఒకవేళ క్లాత్ మనకు అడ్జస్ట్ కాకపోతే క్రాస్ అనేది అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి వేసుకోవాలి. బట్ మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉందనుకోండి, సో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి బ్యాక్ పార్ట్ ఇటు ఎడమ చేయి సైడ్ రావాలి, హ్యాండ్స్ ఇవ్వడం అనేది కుడి చేయి సైడ్ రావాలి. అప్పుడే మనకి సో ఫ్రంట్ పార్ట్లో ముడతలు అయితే కరెక్ట్గా, సో ముడతలు లేకుండా కరెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్, ఓకేనా. ఈ చిన్న టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ముడతలు ఎందుకు వస్తాయంటే అందుకే వస్తాయి. మన క్లాత్ సఫిషియెంట్గా లేకపోతే మనం దాన్ని అడ్జస్ట్ చేసి వేస్తాము, ఓకేనా. సో ఇప్పుడు మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనం ఇలా వేయడానికి సో ప్రిఫర్ చేయాలి, ఓకేనా. సో ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనమైతే సో కొలత బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఉక్సు పట్టి ఉంది కదా, సో ఉక్సు పట్టి ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇలా వేసి ఏ మాత్రం దీన్ని సాగదీయద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో సో మనం అలాగే ఇలా వేసుకోవాలండి. సో ఇక్కడికైతే వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి కింది ఉక్సు నుంచి మిడిల్లో మీకైతే సో మార్కింగ్ వేసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు, ఓకేనా. బండ గుర్తు పెట్టుకోండి అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులతో సహా ఇలా సో మార్కింగ్ వేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఇలా కొంచెం ఇలానే ఇలా మనకి ఫ్రంట్ పార్ట్లో ముడత రాకుండా ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి తీసుకుంటే మనకి వి షేప్ రాకుండా సో యూ షేప్ అయితే వస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా లోత్ అనేది ఇలా తీసుకొని ఇందులో కలిపేసేయాలి. నెక్స్ట్ ఇలా, ఓకేనా. ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం బ్లౌజ్ అయితే కట్ చేయాలి. చూసారు కదా. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ అయితే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి సో ఇలా చూసుకోవాలి, ఓకేనా. చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు మనకి ఏ డౌట్ ఉండదు, ఓకేనా. సో మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు అయితే మార్కింగ్ తీసుకోవాలండి, ఓకేనా. సో ఇక్కడికి మనకు కరెక్ట్గా సో 5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ కూడా
2.5 ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటారంటే, సో మనకి ఇది ఎంత వచ్చిందంటే 12.5 వచ్చింది ఇక్కడ మొత్తము ఖర్చుతో సహా, నడుము బ్యాక్ పార్ట్. ఇప్పుడు మీరు 11.5 తీసుకుంటే ఒక ఇంచు తక్కువ వేసుకోవాలి షేప్ పట్టి, అప్పుడు మీకు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ అయితే ఉంటుందండి, ఓకేనా. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇవి కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ని మీరు బ్యాక్ పార్ట్ కింద యూజ్ చేసుకోండి, బ్యాక్ పార్ట్కి పట్టి వేయడానికి ఇలా. సో కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత సో షేప్ పట్టి మనం మెయిన్ క్లాత్లో తీసుకున్నాము, ఇది అతుకులు పడేలాగా ఉంది. దీన్ని నేను జస్ట్ వీడియో కట్ చేయండి.